బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిరాకిల్ ఆసుపత్రి యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపట్టిందని ఆందోళనకు దిగారు ఒకటి స్థానికులు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మెయిన్ రోడ్డుపై అనుమతులు లేకుండా కమాన్ను నిర్మించింది ఆసుపత్రి యాజమాన్యం. ఆసుపత్రి ప్రచారం కోసం నిర్మించిన కమాన్ను అధికార పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ మేయర్లు ప్రారంభించారు. దీంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతిథులకు విషయం తెలియనియకుండా వారితో ప్రారంభించారా లేక ఎవరూ అడగరు అనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని కమాండ్ను తొలగించాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. రూట్లో ఈ మిరాకిల్ హాస్పిటల్ వాళ్ళు ఆర్చ్ పెట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము. తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అఫీషియల్గా మున్సిపాలిటీ నుంచి బడ్జెట్ ఎటువంటి కేటాయించాము, అది అఫీషియల్ కూడా చేయడానికి లేదు. మనం టౌన్ ప్లానింగ్కి ఎంక్వైరీకి చెప్పాను కదా, 1 డేలో రిపోర్ట్ వస్తుంది. దాని తదుపరి యాక్షన్. టీఆర్ కాలనీ వెళ్ళే రూట్లో ఈ మిరాకిల్ హాస్పిటల్ వాళ్ళు ఆర్చ్ పెట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ మిరాకల్ ఆసుపత్రి యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపట్టిందని ఆందోళనకు దిగారు అక్కడి స్థానికులు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మెయిన్ రోడ్డుపై అనుమతులు లేకుండా కమాన్ను నిర్మించింది ఆసుపత్రి యాజమాన్యం. ఆసుపత్రి ప్రచారం కోసం నిర్మించిన కమాన్ను అధికార పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ మేయర్లు ప్రారంభించారు. దీంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతిథులకు విషయం తెలియనియకుండా వారితో ప్రారంభించారా లేక ఎవరు అడగరు అనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని కమాన్ను తొలగించాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. ఇక మిరాకల్ ఆసుపత్రి అక్రమ నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి. శాలిని, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మేడ్చల్ జిల్లా ప్రాంతంలోని ఇక్కడ మిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో అయితే కనుక అనుమతులు లేకుండా మిరాకిల్ అనే ఒక హాస్పిటల్ ఆర్చినైతే ఇక్కడ మిరాకిల్ హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్డుకి మిడిల్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం హాస్పిటల్కి సంబంధించి ఈ కమాండ్ అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకి కన్వీనియంట్గా కూడా అక్కడ లేకుండా ఈ ఆర్చిని అయితే కనుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఆర్చ్ మూలంగా అటు ఇటు ప్రయాణిస్తున్న ప్రజలకైతే కనుక చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఇలాంటి చేయడం మూలాన అయితే కనుక ప్రజలందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుమతులు లేకుండా కమాన్లు అనేవి అనేకంగా ఇదే ప్రాంతంలో నిర్మిస్తున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కమాన్ యొక్క ప్రారంభోత్సవం కోసం ఈ మేడ్చల్ జిల్లా ఇక్కడ అంటే అధికార పార్టీ నాయకులు అలాగే మేయర్లు కూడా ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవానికి అయితే కనుక హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా అధికార పార్టీ నాయకులను తీసుకొస్తే ఇక్కడ అక్రమాలు అనేవి నిజాలు అయిపోతాయా, అంటే ఇక్కడ అక్రమంగా నిర్మించినవన్నీ కూడా మా కళ్ళు కప్పి ఇలాంటి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నాలు చేద్దామని అనుకుంటున్నారని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం చేస్తున్నారు. అలాగే ఇలాంటి ఈ కమాలు నిర్మించడం వల్ల అటు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అటు ఇటు ట్రావెల్ చేయడానికి వాహనాలు కూడా వెళ్ళే ప్రాంతం అనేది సరిగ్గా ఉండట్లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కనుక దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం అయితే కనుక దృష్టి సారించాలి. ఇలాంటి వాటి మీద ఇటు హాస్పిటల్స్ అలాగే ఇటు అధికార పార్టీ నాయకులే ఇలాంటి అన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నారా, వీళ్ళకి తెలిసి ఈ ప్రారంభోత్సవానికి వచ్చారా అనే అపోహలు అయితే కనుక కొన్ని వస్తున్న సందర్భాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇటు ఆ ప్రాంత ప్రజలు అయితే కనుక దీని మీద వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనేది దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇలా అనుమతులు లేకుండా ఇలాంటి ఆర్చిలు అనేవి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యం ఎవరిది, అలాగే అక్కడ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?
ఇప్పుడు ఈ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం కూడా ఎలాంటి సమాధానాలు అనేవి ఇవ్వట్లేదు. ప్రస్తుతం అయితే కనుక ఈ కమాన్ని నిర్మించారు, కానీ దీనికి సంబంధించి అంటే అనుమతులకు సంబంధించి ఏమైనా వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా ప్రజలతో యాజమాన్యం అయితే కనుక మాట్లాడడానికి వచ్చినట్లుగా అయితే తెలియట్లేదు. అయితే ఇటు ప్రజలందరూ కూడా ఇక్కడ కమిషనర్లను కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇలాంటి అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించారు, దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం పైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మిర్జాది గూడలో ఉన్న ఈ మున్సిపాలిటీ కమిషనర్ అయితే కనుక మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, అలాగే దీని మీద మేము ఒకసారి ఇటు హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడతామని చెప్పేసి ఆ కమిషనర్ కూడా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.